చాలా సంతోషకరమైన దినం. ఎందుకంటే మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నారు. గతంలో రాజశేఖర్ రెడ్డి గారి పీరియడ్లో ఎప్పుడైతే రుణమాఫీ అయిందో మన్మోహన్ సింగ్ పీరియడ్లో, మళ్ళీ అప్పటి నుంచి రుణమాఫీ అని పేరే వింటున్నాం తప్ప ఎక్కడ కూడా మనకు రుణమాఫీ కాలేదు అని చెప్పి చెప్తా ఉన్నాం. అయితే ఈరోజు మీరందరూ ఎన్నుకున్నటువంటి మీ అందరి సహాయ సహకారాలతోనే వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తరఫున ముఖ్యంగా మనకి ఇప్పుడే చెప్పిన ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. వరంగల్ రైతు డిక్లరేషన్లో ఇప్పుడు మే 6, 2022 సంవత్సరం రోజు మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు వచ్చి ఆ సభా వేదిక నుండి ప్రతి రైతుకు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే ప్రతి రైతుకు 2 లక్షల రూపాయల బాకీ మాఫ్ చేస్తా అని చెప్పడం జరిగింది. ఈరోజు అదే మాట కట్టుబడి ఈ 2 లక్షల రూపాయలు మాఫీ చేసిన ఘనత మన కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి దక్కింది అని చెప్పి చెప్తా ఉన్నాం. ముఖ్య గతంలో ఎన్నోసార్లు చెప్పినాం మనం, ఊ అంటే రుణమాఫీ అనాలి, ఆ అంటే రుణమాఫీ అనాలి. ఎన్నిసార్లు రుణమాఫీ అన్నాడు కానీ మళ్ళీ 4 విడతలని చెప్పి దాని మిత్తికి దానికి బరాబర్ అయిపోయి ఏదైనా చేసిందా? రుణమాఫీ అయిందా ఎవరికైనా? 10 సంవత్సరాల కాలం గడిపినా లేదా? మరి అప్పుడేమో మన కాలి 60,000 కోట్ల అప్పు ఉండే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. కానీ సోనియా గాంధీ గారు మనకు తెలంగాణ ఇచ్చిన తర్వాత ఏదైతే మిగులు బడ్జెట్ రాష్ట్రం ఉండే, మనకు 17,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్ ఉండే, అట్లాంటివి తీసుకొని పోయి 10 సంవత్సరాలు పరిపాలించి కేవలం 10 జిల్లాల తెలంగాణలో 10 సంవత్సరాల 7 లక్షల కోట్ల అప్పు చేసి, మరి అప్పు ఎక్కడ పోయింది? మీరు అందరూ చూస్తూ ఉన్నారు. ఏ ఊరికి కూడా రోడ్డు సరిగా ఉందా? తాగే నీళ్లు సరిగా ఉన్నాయా? మిషన్ భగీరథ పేరు మీద పైపులు మార్చారు కానీ నీళ్ళు వస్తున్నాయా? అయితే అది గమనించవలసిన విషయం ఉంది. ప్రతి నా దగ్గరికి వచ్చి రోజు సార్ రోడ్లు బాగలేవు అని. అదే రోడ్ల గురించి ఇప్పుడు నెక్స్ట్ రోడ్లు. ఇప్పుడు రుణమాఫీ అయిపోయిందా లేదా? రుణమాఫీ అది 1,00,000 రూపాయలు అయింది. ఈ నెలాఖరు వరకు 1,00,000 ధర మాఫీ అవుతుంది. 2 లక్షల రైతులకు ఎవరైతే ఉన్నారో అది వచ్చే ఆగస్టుల 15 తారీఖు వరకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ అవుతుందని చెప్పి చెప్తా ఉన్నాం. మరి గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాట నిలబెట్టుకుందా లేదా? మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 70,000 కోట్ల రూపాయలు రుణమాఫీ అయింది. 70,000 కోట్లు దేశమంతా కలిపితే 70,000 కోట్లు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేవలం తెలంగాణ రాష్ట్రంలో 31,000 కోట్లు, అంటే 31,000 కోట్లు 70,000 కోట్లు దేశమంతా. దాన్ని గమనించాలి. మళ్ళీ ఎన్నో సంక్షేమ పథకాలు. ఇప్పుడు బస్సులు ఫ్రీ ఇస్తూ ఉన్నాం మహిళా సోదరిమణులకు, 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం. దాని తర్వాత 200 యూనిట్ల వరకు కరెంట్ ఫ్రీ ఇస్తున్నాం. రేపో మాపో వీళ్ళు జాగా ఉన్న వాళ్ళకు 5 లక్షలు ఇచ్చి ఇండ్లు కూడా కట్టుకునే ఆ కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతుంది. ఇన్ని కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాం. ఇప్పటి వరకు చేపట్టిన కార్యక్రమాలకు కనీసం 30,000 కోట్ల రూపాయలు మనం ఖర్చు చేసినాం. అంటే ఇవన్నీ స్కీమ్లకు 30 కోట్లు, అంటే ఆర్టీసీకి ఇచ్చిన వాళ్ళని మనం కేసీఆర్ వాడుకున్నట్ల బస్సులు ఫ్రీగా వాడుకోలేదు. మీటింగ్లకు అన్ని ఆర్టీసీ బస్సులు మనం ఆర్టీసీ మహిళలకు ఫ్రీ ఇస్తే మన ముఖ్యమంత్రి గారు, మన ప్రభుత్వం వారికి తగ్గట్లుగా ఎన్ని పైసలు నష్టపోయినామో అన్ని పైసలు ఆర్టీసీకి ఇవ్వడం జరిగింది. అట్లా ఇప్పటివరకు 30,000 కోట్ల 7 నెలల్లో 30,000 కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలకు మనము ఖర్చు పెట్టామని చెప్తే మీరు ఆలోచించుకోండి. మరి ఇంకొకటి, 1వ తారీఖు రాగానే జీతాలు పడుతున్నాయి అందరికీ. మహిళలకు మొన్ననే పావలా వడ్డీ మొత్తం అందరికీ కోట్ల రూపాయలు బకాయిలు ఉంటే ఇవ్వడం జరిగింది. మరి మీరన్నీ గమనించాలి. ఏదో ఇక అన్ని గాడిద గుర్రం ఒక దగ్గర కట్టేస్తే కలవది. కేసీఆర్ మాటలు చెప్పిపోయిండు. మీరందరూ గుర్తు పెట్టుకొని ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించారు, ఇక్కడ సంజీవ్ రెడ్డిని గెలిపించారు. కాబట్టి నా మీద, కాంగ్రెస్ పార్టీ మీద, పెద్దల మీద ఎంత బాధ్యత ఉన్నదో అభివృద్ధిలో నా మీద కూడా అంతే బాధ్యత ఉన్నది. ప్రతి దాంట్లో ముందుకు పోతూ ఉన్నాం. అన్ని సమస్యల మీద కొట్లాడుతున్నాం. ఏది అవసరం ఉన్న నియోజకవర్గంకు ప్రతి దాని మీద కూడా ఫోకస్ పెట్టి అభివృద్ధి గురించి ఆలోచిస్తూ ఉన్నాం. అందరు మంత్రుల దగ్గర తిరుగుతూ ఉన్నాం.
మన నారాయణ ఖేడ్కి అది ఇండి ఇది ఇండి బడ్జెట్ ఏంటి అని చెప్పి రోజు హైదరాబాద్ మీరు అనుకుంటారు సార్ హైదరాబాద్లో కూర్చుంటే కూడా అందరు మంత్రుల సెక్రటరీలో పోయి ఆయన దగ్గరికి ఈయన దగ్గరికి తిరుగుతూ ఉంటా. ఎందుకో మీరు ముఖ్యమంత్రి గారు అంటారు ఎప్పటికీ అందరు మీ శంకరంపేట మీటింగ్లో కూడా చెప్పినా లేదా కొడంగల్కి ఎంత ఇస్తారో అందులో చారాన మాకు ఏంటి సార్ నారాయణ ఖేడ్కి అని చెప్పినా లేదా? దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. కాకపోతే ఇది ఈ రోజుకు ఆగిపోకూడదు. నిన్న ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మీటింగ్లో చెప్పిన మా అందరి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీల మీటింగ్లో కేసీఆర్ ఏమో చెప్పందే ఏం పని చేయందే చెప్పుకుంటుండే. నమస్తే తెలంగాణలో పెద్ద తాటికాయంత అక్షరాలతో రాస్తుండ్రు. ఇది ఒకటే కాదు, పంజాబ్ అక్కడ ఢిల్లీ హర్యానా అన్ని రాష్ట్రాలలో కూడా కేసీఆర్ పేరు పేపర్లలో పైసలు ఇచ్చి రాపించుకుంటుండే కేసీఆర్ అది చేసిన ఇది చేసిన. కానీ ఈరోజు మన ప్రభుత్వం మనం వెనుకబడుతున్నాం. ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చినా కూడా ప్రజలకు తీసుకోలేకపోతున్నాం. కాబట్టి ముఖ్యమంత్రి గారు మరీ చెప్పారు. ఇప్పుడు కూడా మీరు చూసారు ప్రతి గ్రామంలో పాలాభిషేకం. ఇక వాళ్ళు నేర్పిపోయారు మనకు. కేసీఆర్ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం నేర్పిపోయింది పాలాభిషేకం. కాబట్టి ప్రతి ఒక్కరు రైతులు అందరినీ పిలిచి ప్రతి గ్రామంలో కూడా ఎంతమందికి రుణమాఫీ అయిందో వాళ్ళందరినీ పిలుచుకొని ఇంకా 2 లక్షలు ఎంతమందికి రుణమాఫీ అవుతుందో వాళ్ళని కూడా పిలుచుకొని వాళ్ళందరికీ కూడా నచ్చజెప్పవలసిన అవసరం ఉన్నది. మీరు కూడా పాలాభిషేకం చేయండి. రేవంత్ రెడ్డి గారికి, తుమ్మల నాగేశ్వరరావుకు, బట్టి విక్రమార్కకు, రాహుల్ గాంధీకి, సోనియా గాంధీకి అందరికీ కూడా పాలాభిషేకం చేయవలసిన అవసరం ఉన్నది. ఒకటే ఆలోచన, కేసీఆర్ ఏమో కోడి చారానది, మసాలా బారానది. మనం బారాన మసాలా పెట్టి కూడా బారాన కోడి తీసుకొచ్చి కూడా మనం చారాన మసాలా కూడా పెడతలేము. కాబట్టి ఆలోచించండి, ఇవన్నీ ప్రజలలోకి తీసుకొని పోవాలి. ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు కూడా ఇప్పటివరకు 30,000 ఉద్యోగాలు ఇచ్చినాం మనం. ఇక డిఎస్సి గురించి కొంతమంది టీఆర్ఎస్ నాయకులు వీళ్ళు రెచ్చగొడుతున్నారు. ఈరోజు కూడా విద్యార్థులను చర్చలకు పిలిచారు. గ్రూప్ 2 ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో డిసెంబర్కు పోస్ట్పోన్ చేసే విధంగా కృషి చేస్తామని చెప్పేసి వారికి అందరూ